కుంభరాశి కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, వెరసి 9 పాదాలతో కుంభరాశి అంటారు. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి 5వ ఇంట రాహువు, 10వ ఇంట గురుడు, 11లో శనికేతువులు. ఇది రాహు యొక్క స్థానం తప్ప గురువు కానీ శనికేతువుల యొక్క స్థానం కానీ బలంగానే ఉన్నాయి. అలాగనే వీళ్ళకి జనవరి 20, 2020 నుండి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి జాగ్రత్తలు సూచనలన్నీ కూడా మన కుంభరాశి వారికి ఇప్పుడు చెప్పబోతున్నాం. గురుబలంతో ఎంతటి కఠినమైన కార్యాలైనా సరే కొండనైనా పిండి చేసి వాళ్ళు సాధించుకునేటువంటి మంచి శుభ సమయం ఇప్పుడుంది. లాభస్థానంలో శని వలన సంఘంలో పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగనే ఇప్పుడు 5వ ఇంట రాహు వలన మీ పక్కనే ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అలాగనే సంతానంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రమాదం ఉంటుంది, జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగనే నమ్మక ద్రోహానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. ఇది మీకు మరీ మరీ పదే పదే హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లు ఒకరోజు ముందు కాలం ఉంది, నడుస్తుంది ఖచ్చితంగా. దీన్ని చూసి విర్రవీగకండి. అలాగే కాలం కలిసి వచ్చినప్పుడు నెమ్మదిగా వ్యవహరించండి, ఎగిరిపడకండి. భవిష్యత్తులో మీరు మీ సమస్యలకి మీరు ఇప్పుడు బాటలు వేసుకునేటువంటి అవకాశాలు చేయొద్దు. మీరు తలపెట్టే కార్యాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. జనవరి నెలాఖరుకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి వివాహాది శుభకార్యాలకన్నిటికీ కూడా అది ఒక మంచి సమయంగా పరిగణించవచ్చు. రైతులకు, వ్యవసాయదారులకు శుభ సమయం. నూతన పెట్టుబడులు, నిర్మాణాలు చేపడతారు. క్రీడా, సినీ, వాణిజ్య రంగంలో వారికి విశేష గుర్తింపు లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు కూడా మంచి ఖ్యాతితో ఉంటారు. కాబట్టి శనివారం నాడు గోసేవ చేయడం వలన ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు ఉపద్రవాలు తొలగుతాయి. అలాగే